దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనుడైనటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమందు ఆశీర్వాదమైన మా తండ్రి, మీకు స్తోత్రం. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును స్వామి, మా ఆశయము నీవే, మా అతిశయము నీవే నాయన. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవే నిరంతరము నైనా జీవించువాడు నాయన ప్రభువా. ఆది అంతము నీవే నాయన ప్రభువా. హల్లెలూయా. ఈ సమయంలో కూడా ప్రభువా, మీ యొక్క సన్నిధిలో చేరినటువంటి మాకు మీ యొక్క ఆశ్రయము కల్పించి మా యొక్క జీవితాల్లోనైనా ప్రభువా ధైర్యము, వికాసతను అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము జీవించుట మీ యొక్క భాగ్యమై ఉన్నదినైనా, మీ కృపయై ఉన్నదినైనా ప్రభా. ఈ ఉదయ కాలమున మమ్మలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయన ప్రభా. మీరే మా యొక్క ఆశ్రయము నాయన. మా హృదయ ద్వారమును నాయన ప్రభా యొద్ద నుండి మీరు తట్టుచున్నటువంటి విధానం బట్టి నాయన ప్రభా, మీ యొక్క నాయన ప్రభా మరి మీ యొక్క గొప్పతనాన్ని నాయన ప్రభా వందనములు తెలియజేస్తూ ఉన్నాం నాయన ప్రభా. మా హృదయములకు కాపరిమైనటువంటి దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన ప్రభా. మమ్మలను నాయన ప్రభా మీరే ఎలాంటి నాయన ప్రభా మా హృదయమైనటువంటి సింహాసనం మీద ప్రభా మీరు ఆశీనుడు కమ్ము నాయన ప్రభా. మా యొక్క జీవితంలో నాయన ప్రభా మీరు ఏది నెరవేర్చాలని నేను ఆశిస్తున్నారో దానిని నెరవేర్చుటకు నాయన ప్రభా మీ యొక్క చిత్తమునకు నాయన ప్రభా మేము లోబడుచున్నాము. ఈ సమయమందు ఈ యొక్క ఆరాధనకు నాయన ప్రభా కర్తవ్యం నీవే నాయన ప్రభా. మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం నాయన ప్రభా. మహోన్నతమైనటువంటి మీ యొక్క నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ యొక్క చిన్న మందగా కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ నాయన ప్రభా ఒక్కసారి నాయన ప్రభా మరి ప్రతి ఒక్కరిని నాయన ముట్టండి నాయన ప్రభా. మీ యొక్క అభిషేకమైనటువంటి నాయన ప్రభా మరి మీ యొక్క నాయన ప్రభా మరి మీ యొక్క సమూహములో, మీ యొక్క సన్నిధిలో మేమందరం నాయన ప్రభా మేము ప్రజ్వలించేటువంటి రీతిలో మమ్మల్ని అందరినీ నాయన ప్రభా ఈ సమయమందు అప్పచెప్పుకుంటున్నాం. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన ప్రభా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరే నాయన ప్రభా ఆశ్రయించి మీ యొక్క కృపల చెంత భద్రపరిచి నడిపించమని నాయన ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా వారి యొక్క నాయన ప్రభా ప్రియులను కోల్పోయినటువంటి యొక్క సందర్భంలో కూడా నాయన ప్రభా కుటుంబములకు ఆదరణ కల్పించుకున్నాం నాయన ప్రభా. నాయన ప్రభా వారి అందరికీ కూడా ప్రభా మీ యొక్క నాయన ప్రభా కంఫర్ట్ని దయచేయమని కొంచున్నాం. మీరే నాయన ప్రభా మాకు ఆశ్రయమై ఉన్నావు, దుర్గమై ఉన్నావు నాయన ప్రభా. మీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లించు యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క ప్రార్థనను వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనమందరము హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించదమైనటువంటి పాటలు పాడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah,
సృజనములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకుంటూ హల్లెలూయా. ఎస్, దేవుని సన్నిధిలో ఆయనను భజించుచు ఆయన చేసినటువంటి మేడను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతి పాడుచూ ఉందాం. హల్లెలూయా. Through
యేసుతో టీవీగా పోదుమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదుమా. ఈ పాటను పాడి దేవుని నామాన్ని స్తుతిస్తాం. కలిసి పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదామా. Oh
ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండా యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపని ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. ఆయన మన యొక్క వేళ నిమిత్తమై మన కోసము ఆయన కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. Hallelujah.
ప్రభువు నిమిత్తం జీవితము, ఆత్మీయ ప్రేమతో సహోదర ఐక్యత పాటిద్దాము. అది ఎంతో మనోహరం. ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రభువు నిమిత్తం జీవింతుము, ఆత్మీయ ప్రేమతో సహోదర ఐక్యత పాటింతుము. అది ఎంతో మనోహరం. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచనీయును
Sam and the team, they will sing this song. ఈ లోక రక్షకుడు నా మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. So I invite Sharon, Joyce and Sherry to come forward and sing this song. దేవుడు అనుదినము మన యొక్క కుటుంబాలను తన యొక్క రెక్కల చాటును మరుగుపరిచి సంరక్షణలో నడిపిస్తున్న విధానం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు వారు ఈ పాటను పాడుతుండగా మనం అందరము కూడా పాడుకుందాం. దీనిలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, వారు చెప్తారు.
రెండో చరణంలో గిన్నె నిండిన అనుభవం. మూడేమో తాకుడు. తాకుడు తాకుడు అనే మాటకి బదులుగా తాకుడు. తాకుడు అనేది లోక దుర్వ్యసనం వల్ల తాకుడు, అది తాకకుండా తాకుడు. తాకుడు అనే మాట తాకుడు కాబట్టి మనం అందరం కలిసి పాడుకుందాం. దేవా మా కుటుంబము. హల్లెలూయా. See
కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో స్తుతుల సింహాసనం. హల్లెలూయా. సింహాసనాధిపతి ఆయనే. స్తోత్రం. మన ఆత్మల కాపరి ఆయనే. దేవునికి స్తోత్రం. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో స్తుతుల సింహాసనం. నీవు
స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను మమ్మల్ని సజీవుల లెక్కలో నేను ప్రభా నిలబెట్టినాడు దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క పరమ ఉద్దేశం నాయన మా యొక్క జీవితాల్లో, మా యొక్క అందరి జీవితాల్లో నాయన ప్రభా మీరు నెలకొల్పడానికి నాయన ప్రభా మీరు ఉంచినటువంటి ఉద్దేశమును నాయన మీరు నెరవేర్చడానికి నాయన ప్రభా మీరు చిత్తమై ఉంటుండగా మీ యొక్క చిత్తమును గ్రహించి మా యొక్క జీవితంలో ఆయన మీ యొక్క ఉన్నత సంకల్పాన్ని నాయన ప్రభా నేను ప్రభా మా యొక్క జీవితంలో కలిగి మేము ముందుకు నడిచి వెళ్ళటానికి మీ యొక్క సన్నిధిలో నాయన ప్రభా ప్రతి నిర్ణయాన్ని మేము తీసుకొని దాని ప్రకారంగా మీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి మీరు సాయం చేయబడుకుంటున్నాం. నాయన ప్రభా మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడా సహోదరి శివాశ్రేణి చూసుకున్న ప్రార్థనలు మనం నడిపిస్తారు. తండ్రి నాయన పరిశుద్ధానికి స్థితి స్తోత్రమయ్యా, గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి దేవా మీ బంగారాకి చోట్ల భద్రపరిచిన దేవా మీ కొండలు స్తోత్రాలయ్యా. దేవా ఇదిగో తల్లి మరొక ఆదివారం పరిశుద్ధంలో దేవా మీ మందిరము దేవా మీ సన్నిధికి చేరొచ్చాము తండ్రి. దేవా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించు కాచి కాపాడుచున్న దేవా మీ కొండలు స్తోత్రాలయ్యా. నిజంగా దేవా మేము ఇలాగున్నామంటే దేవా మీ దయాన్ని కృప మీ ప్రేమను బట్టి దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు మీ కొందనాలు స్తోత్రాలయ్యా. దేవా ఎందుకు పనికిరానటువంటి వారిని తండ్రి అయినప్పటికీ నేను మమ్మల్ని ప్రేమించి దేవా ఉన్నతమైన స్థితిలో ఉంచి అయా నిన్ను స్తుతించి కనపరచడానికి మమ్మల్ని ఎన్నుకున్న దేవానికి కొందనాలు స్తోత్రాలయ్యా. అయా ఇదిగో తండ్రి కాల్సిన దేవా మీరు మాతో ఉండండి అయ్యా, మా పాటల్లో మీరున్నారయ్యా. అవును తండ్రి మా ఆరాధనలో మీరున్నారయ్యా, ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించడానికి దేవా మాకు సహాయం చేసిన దేవానికి కొందనాలు స్తోత్రాలయ్యా. దేవా దేవుదమ్మగా దేవా ఇదిగో తండ్రి వాక్యంలోకి వెళ్తున్నాము తండ్రి. అయ్యా మీ సేవకుని మీరు బలపరచుకోండి తండ్రి. మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయండి అయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాము తండ్రి. అవును అనిసులు చోట్ను మరుగుపరచండి తండ్రి, మీరు బలపరిచి వాడుకోనండి తండ్రి. అయ్యా మీ కాపుదల గురించి దేవా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్క అవసరంతో మీరు సంధించమని అడుగుతున్నాము తండ్రి. అదే విధముగా దేవా ఈ లోకంలో దేవా మేము చూస్తున్నాము ఎంతో భయంకరంగా ఉంది తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఎంతో మంది సేవకులు కూడా చనిపోయారు తండ్రి. అయ్యా ఎంతో మంది దేవా దేవా ఇష్టమైనటువంటి బిడ్డలు కోల్పోయినారు తండ్రి ఈ లోకంలో. అయ్యా అట్టి వారికి మీ ఆదరణ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. కొంతమంది స్తోత్రాలు వారు లేని లోటును మీరు తీర్చండి తండ్రి. అయ్యా మీరు వారిని ఆదరించమని అడుగుతున్నాను దేవానికి కొంతమంది స్తోత్రాలు అయ్యా. అయ్యా మీరు మమ్మల్ని దేవ ముట్టండి తండ్రి, చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి అయ్యా. అదే విధముగా సంఘాన్ని దీవించండి, ఆశ్రదించండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రదించి ఎవరి అవసరం మీరు స్పందించండి అయ్యా. ఎవరైనా బలహీనంగా ఉంటే దేవా మీరు ముట్టి స్వస్థపరచమని వచ్చిన దేవాన్ని కొందరు స్తోత్రాలు. అదేవిధంగా లైవ్ లో చూసిన ప్రతి ఒక్క బిడ్డని అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించి అయ్యా ఎవరి అవసరాలను మీరు స్పందించండి అయ్యా. ఎవరైనా బలహీనంగా ఉంటే మీరు ముట్టండి అయ్యా. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని వచ్చిన దేవా నీ కొందరు స్తోత్రాలు అయ్యా. మా గృహాల మీద మా మీద మా బిడ్డల మీద అయ్యా మీ రక్త ప్రోక్షణ ఉంచమని వచ్చినాము తండ్రి. దేవా తండ్రి మీ కొందరు స్తోత్రాలు అయ్యా. అయ్యా భయంకరంగా ఉంటుంది తండ్రి ఈ లోకంలో మేము చూస్తున్నాం తండ్రి, ఎంతో భయంకరంగా
భయంకరం తండ్రి. దేవా మీరు మమ్మల్ని అయినప్పటికీ దేవా మమ్మల్ని చేయి విడిచిపెట్టలేదయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డలు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. అవును తండ్రి దేవా, ఇదిగో తండ్రి అపాయము దేవా, అదిగో తండ్రి ఏ తెగులు నీ వద్దకు రాదని చెప్పారు తండ్రి మీ వాక్యంలో. అవునయ్యా దేవా, అదిగో తండ్రి మా గృహం చుట్టూ మీ కంచె వేయండి అయ్యా. అయ్యా మా ఇరు పరువాన్ని కూడా మీరు మార్చమని వచ్చిన దేవాన్ని కోరిక ఆదినంతవరకు మీరే జయకరంగా జరిగించి దేవా నామమును మహింపరచుకోండి. యెరూషలేమును కూడా దీవించి ఆస్వాదించి తద్వారా మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించి దేవా మీ నామమును మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు దైవ గ్రంథము పరిశుద్ధ గ్రంథాన్ని మనం ముందు పెట్టుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన నిధులను బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయమందు కీర్తనకారుడు రాసినటువంటి 16వ కీర్తనను మనం చదువుకోబోతున్నాము. సహోదరులు స్వామిజీస్గారు ముందుకు వచ్చినట్లయితే మనం చదివి ఉత్తరంగా మనం చదువుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవై ఏ జనముకీలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. దావీదు రసిక కావ్యము. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టము. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెతను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించినది. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. అందరం కలిసి చదువుకుందాము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ప్రైజ్ లార్డ్. అందరూ దయచేసుకుంటాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రము. ఈరోజు మన అంశము అబ్జెక్టివ్ వర్సెస్ సబ్జెక్టివ్, అంటే ఆశయము మరియు అతిశయము, ఈ రెండు విషయాలను గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. ఇక్కడ కీర్తనకారులు రాసినటువంటి విధముగా ఎంత చక్కగా దేవాన్ని శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడును అంటే ఎల్లప్పుడూ దేవునిని తన యొక్క ఆశ్రయముగా కలిగినటువంటి వాడుగా దావీదును మనం చూస్తున్నాము. ఏ విషయంలోనైనాను తాను ముందు అడుగు వేయాలంటే దేవుణ్ణి తాను ముందు పెట్టుకుని దాని తర్వాత నడిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క హృదయానుసారుడుగా మనము దావీదును మనం చూస్తున్నాము. కాబట్టి నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని
యెహోవాతో నేను మనవి చేయుదును. ఒకవేళ దావీదు తన యొక్క జీవితంలో తన చుట్టూతా కావలసినటువంటి వారు ఒకవేళ తాను రాజుగా ఉన్నాడు కాబట్టి తనకు క్షేమాధారాన్ని కలుగజేసేటువంటి మనుషులను చూసి అతిశయపడట్లేదు, కానీ దేవుని ఉన్నతమైనటువంటి ఆ యొక్క క్షేమమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అదే విధంగా మన యొక్క జీవితాల్లో కూడా మనకు కలిగినటువంటి సమస్తాన్ని బట్టి మనము అతిశయించడం కంటే కూడా దేవుని బట్టి అతిశయించి ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరతగా ఉన్నది. దానిలోనే మనము మన యొక్క క్షేమాధారము కూడా ఆధారపడి ఉన్నది. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. మనకి ఏదైనా ఇష్టము అనేటువంటి ఆ యొక్క మాటను మనము చెప్పుకున్నామంటే మనము మన యొక్క సొంత వాళ్ళను లేకపోతే బంధువుల్ని మన యొక్క క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే మనకు దగ్గరలో ఉన్న వారిని బట్టి మనము వారిని ఇష్టముగా మనము వారి పరిగణిస్తుంటాం. కానీ భక్తుడైనటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే ఆయన భక్తులే ఆయనకి ఇష్టం. ఆయనను అంటే దేవుణ్ణి పూజించి గణపరిచేటువంటి భక్తులు ఆయనకు ఇష్టలు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్త ప్రకారంగా జీవించేటువంటి వారి యొక్క మరి ఆ యొక్క ముఖాలను లేకపోతే వారి యొక్క మనో వికాసతను మనం చూసినట్లయితే వారిని వెంబడించడంలో లేకపోతే వారిని బట్టి దేవుణ్ణి కీర్తించడంలో ఉన్నటువంటి సంతోషము మరొక దానిలో లేదు. కాబట్టి మన యొక్క జీవితాలు దేనిని బట్టి మనం వెలిగించబడుతూ మన యొక్క జీవితాలు మనము ఇతరులకు కేంద్రముగా ఉంటూ ఇతరులకు మనము ఆధారాన్ని మనము కల్పించేటువంటి వారంగా ఉంటూ మనము ఇతరులకు కూడా మనము జీవాధారముగా ఉంటున్నాం. అంటే మొదటిగా దేవుని మనము కలిగినటువంటి వారముగా ఆయన యొక్క ఆశ్రయాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నటువంటి మన యొక్క జీవితాలు వెలిగింపబడాలి, ఇతరులకు ఆశ్రయ మార్గంగా కూడా కల్పింపబడాలి. కాబట్టి యెహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనకి సమస్తాన్ని మనకు కలిగినటువంటి సమస్తము కూడా దేవుడు అనుగ్రహించినదే. కాబట్టి మరి యేసు ప్రభు ఒక మాట కూడా చెప్తున్నాడు, ఉపమానం కూడా చెప్తున్నాడు. ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభము. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే దేవుని యొక్క ఆశ్రయం కలిగి జీవించడంలో ఉన్నటువంటి క్షేమాధారము. కాబట్టి దావీదు భక్తుడు ఈ యొక్క విషయంలో చాలా చాలా ఇంపార్టెన్స్ చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. నిజమే కదా, దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో వారు ప్రవేశించిన తర్వాత ఏ విధమైనటువంటి ఆ యొక్క అరణ్య యాత్రలో వారంతా కష్టపడి వారు ప్రయాణం చేసి అంటే పితరులు కష్టపడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మరి వారి యొక్క కుమారులు బిడ్డలు ఏ విధంగా సంపాదించుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఆ యొక్క పాలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశములో వారికి స్వాస్థ్య భాగాన్ని ఇచ్చాడు. నిజమే, ఆ యొక్క స్వాస్థ్య భాగములో దావీదు రాజును మరి చేసినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా ఉంటుంది. కాబట్టి రాజు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే తన యొక్క ప్రజల యొక్క క్షేమాధారాన్ని చూసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి వారి యొక్క మనోభీష్టాలను అంటే వారికి ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి వారికి తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి రాజు యొక్క ఆలోచన ఎలాంటిదంటే మరి మంచి క్షేమాన్ని ఇచ్చేటువంటి ఒక ఆలోచనగా ఉంది. కాబట్టి మన యొక్క పరలోకపు రాజు యేసు ప్రభు కూడా అటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనకు పరలోక రాజ్యాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలు ఆయన వైపు మనం ముఖము సారించినట్లయితే ఆయన తన యొక్క గిఫ్ట్ను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో మనం ఉన్నాము? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో మనం ప్రతిరోజు కష్టపడుతున్నాం. రోజంతా కష్టపడి రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు మనం ఏ విధముగా రాత్రి గడియలో ఆయనను తలంచుకుంటూ మన యొక్క జీవితాలను ఆయన యందు మనం సుఖముగా నిద్రిస్తున్నాము. మన అంతరింద్రియము నాకు బోధించుతున్నది. అంటే మన అంతరింద్రియములో
మన యొక్క హృదయములో ఆయన నివాసం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనకు కలిగినటువంటి దాన్ని బట్టి కాదు, మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి, అంటే మన హృదయంలో ఆయన యొక్క ఆలోచనలతో నింపబడాలని చెప్పేసి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సమయాన్ని మనము ఆయనకి కేటాయించాలి. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛను మనుషులకు అనుగ్రహించాడు. దేవుడు ఈ భూమిని సమస్తాన్ని ఇచ్చి మీరు ఏలుకోమన్నాడు. అంటే వారిపైన ఆయన ఒత్తిడి ఏమీ చేయలేదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో స్వేచ్ఛగా దేవుణ్ణి మనం కలిగి జీవించాలి అనేటువంటి ఆశయముతో దేవుడు మనల్ని ఈ యొక్క సృష్టిలో నిర్మించి ఉన్నాడు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన యొక్క ఆబ్జెక్టివ్, మన యొక్క గురి ఆయన యందే మనము నిలిపి ఉన్నాము. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం కదల్చబడమండి. ఈ లోకములో ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, మరి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ మనం కదల్చబడము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు క్షేమాధారాన్ని కల్పిస్తున్నది కాబట్టి, ఆ యొక్క వాక్యము పైన మనం విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి మనము ధైర్యముతో దేవుని యొక్క కట్టడలకు లోబడి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. హల్లెలూయా. మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన యొక్క ఆత్మ ఆయనకు చాలా ప్రశస్తమైనదిగా ఉన్నది. ఎలాగంటే మన యొక్క ప్రాణము కంటే దేహము ఇంపార్టెంట్, దేహము కంటే కూడా మన యొక్క ఆత్మ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నది. కాబట్టి ఆత్మలకు కాపరేటువంటి దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకున్నప్పుడు, మన యొక్క ఆత్మలకు కాపరేటువంటి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే మన శరీరములు, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రవర్తన సమస్తము కూడా ఆయన సురక్షితముగా కాచి ముందుకు నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నిజమే కదా. యేసు ప్రభు ఏ విధముగా కుళ్ళు పట్టనివ్వకుండా ఆయన చెరలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఏ విధముగా ఆయన పరదైసులోనికి తీసుకుని వెళ్ళాడో మనం చూస్తున్నాము. ఆ విధముగా మనల్ని రక్షించేటువంటి నాదుడు యేసు ప్రభు మన యొక్క మార్గములో, మన యొక్క జీవ మార్గములో ఆయన మనకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఈరోజు మనకు దేవుని యొక్క సువార్త మనకు తెలియజేయబడుతున్నది. ఈ యొక్క సువార్త ద్వారానే మనము దేవుణ్ణి ఎటువంటి వాడో మనము దేవుణ్ణి మనం కీర్తిస్తున్నాము, ఆయన యందు మనం అతిశయిస్తున్నాము. కాబట్టి మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దేవుణ్ణి మనము చేరాలి, ఆయన యొక్క ఆశ్రయము కలిగినటువంటి వారముగా మన యొక్క జీవితంలో మనము గురి కలిగి జీవించాలి అనేది మనకు దృక్పథముగా కావాలి. దృక్పథము. కాబట్టి ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్టివ్ కంటే మన యొక్క అతిశయము, మనకున్నటువంటి కేంద్రీకృతమైనటువంటి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి కార్యముల కంటే కూడా ఆయన యొక్క ఆబ్జెక్టివ్, ఆయన యొక్క గురి ఎంతో మనకి ఇంపార్టెన్స్ అయినదిగా ఉన్నది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన యొక్క చేతి వైపున మనము చూసినట్లయితే ఆయన మనకు నిత్య సుఖములు కల్పించేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రెక్కల చాటున మనం మరుగుపరచబడటం అనేది ఆయన ఎదురు చూస్తున్నటువంటి కార్యము. ఆయన రెక్కల చాటును మరుగుపరిచి మనకు క్షేమతను, ఆధారాన్ని మనకు కల్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించినటువంటి వారముగా ఉన్నట్లయితే మనకు ఆయనే అతిశయ కారణముగా ఉంటాడు. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క వాక్యం చేత మన యొక్క జీవితాలు నింపుకోబడటానికి, మన యొక్క హృదయాలను ఆయన వైపు మనం కేంద్రీకృతం చేసినట్లయితే ఆయన మనతో నివాసం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నిత్యము మనల్ని, సదాకాలము ఆయన మనల్ని కాచి కాపాడి ఆయన యొక్క వెలుగు నీడలో ఆయన వెలుగులోకి మనల్ని నడిపించి మనకు క్షేమతను, భద్రతను అనుగ్రహించి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలు మరొక్కసారి ఆయన వైపు కేంద్రీకృతం చేద్దాము. మన అమ్మగారు ప్రార్థన చేస్తుండగా మనమందరము కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనము అప్పు చెప్పుకుందాం. దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, నిజమే ప్రభువానైనా మీ యొక్క కుడి చేతిలో ప్రభా నిత్య సుఖాలు ఉన్నాయి స్వామి తండ్రి. నాయన మీ యొక్క హస్తాల్లో తండ్రి నాయన మమ్మల్ని దాచి ప్రభా మమ్మల్ని కాపాడించిన తండ్రి మీకు వందనాలు తండ్రి, స్తుతులు ప్రభువా తండ్రి.
జీవము గల నాయన ప్రభా, జీవము గలనటువంటి మార్గాన్ని మాకు తెలియజేశారు తండ్రి. ప్రభా నాయన మీ యొక్క జీవ మార్గంలో నడిపించుటకు మీ జీవం కలిగినటువంటి మాటలు నాయన మాకు వినిపించుతున్న తండ్రి. వందనాలు ప్రభా తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా ఈ నెలలో 3వ ఆదివారం మీ పాసందికి వచ్చాము స్వామి తండ్రి. ప్రభా ఇన్ని దినాలు తండ్రి నాయన మీ కృపలో నాయన మమ్మల్ని నిలుపుకొని భద్రముగా నాయన మమ్మల్ని నుంచి కాపాడుచున్న తండ్రి. మీకు వందనాలు ప్రభా తండ్రి. మా స్థుతులపై ఆశను దేవా మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. కేవలము ప్రభా తండ్రి నాయన మా కోసము భూలోకానికి వచ్చారు స్వామి తండ్రి నాయన. అయా మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రభా తండ్రి నాయన మీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కళ్ళని ప్రభా కొనుక్కొని ప్రభా తండ్రి మేము నాయన మిమ్మల్ని మహింపచ్చే వారంగా స్తుతించేటటువంటి వారంగా నాయన మమ్మల్ని ఈ లోకంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జీవము గల తండ్రి మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. మీ యొక్క దాసుడిని ప్రభా తండ్రి నాయన మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభా. మీకు జీవము కలిగినటువంటి మాటలను మాకు వినిపించబోచుండగా తండ్రి నాయన మీకు అభిషేకముతో తండ్రి నాయన అభిషేకించి ఒక్కొక్క మాటనైనా మాకు బోధించి చూడగా తండ్రి నాయన మీరు మాట్లాడుచుండగా ప్రభా తండ్రి నాయన మా హృదయాలతో తండ్రి నాయన మీరు మాట్లాడండి తండ్రి. మా హృదయాలు చొచ్చుకొని పోయి ప్రభా తండ్రి ఫలించేటటువంటి ప్రభా వాక్యముగా తండ్రి నాయన మా హృదయాలు ఉంచిన తండ్రి. మేము ఫలించేటటువంటి వారముగా ఈ లోకంలో ఉంచిన తండ్రి వందనాలు ప్రభా. మేము ఫలించటమే కాదు ప్రభా ఇంకొకరికి నాయన మేము ఫలించేటటువంటి వారముగా ఉండుటకు ప్రభా తండ్రి నాయన వారికి ప్రభా నాయన మీ యొక్క వాక్యాన్ని చెప్పి వారిని కూడా మీరు అక్కడలో ప్రభా తండ్రి నాయన మీ చెంతకు చేర్చేటట్టు వారిగా నాయన మమ్మల్ని ప్రభా భద్రపరచండి అభిషేకించండి తండ్రి నాయన. ఎందుకంటే మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నది నాయన మేము లోకంలో చూస్తున్నాం ప్రభా. ఎన్నో విధములైనటువంటి ఈ యొక్క బాధలు వేదనలు తెగులు బాధను చూస్తున్నాం స్వామి తండ్రి నాయన. అలనాడు ఎలాగైతే ప్రభా తండ్రి నాయన మరియు ఇశ్రాయేలు మధ్య నాయన తెగులు వచ్చినప్పుడు ప్రభా తెగులను బంధించి ప్రభా తండ్రి నాయన వారి గృహాల పట్ల నాయన గృహాలకి నాయన మీ యొక్క రక్తాన్ని పూసి ప్రభా ఆ గృహాన్ని తాకుండా మీరు చేశారు ప్రభా. అలాగనే ప్రభా నీ బిడ్డల్ని ప్రభా నీ కుడి చేతిలో ఉంచుకొని కాపాడే దేవుడు స్వామి తండ్రి. రక్షించే దేవుడు అయి ఉన్నారు స్వామి తండ్రి వందనాలయ్యా ప్రభా. నిజముగా తండ్రి నాయన మీలో నాయన మేము ప్రభా నాయన మెలకోగలిగి ప్రార్థనతో జీవించాలి స్వామి. మాకు ఇదంతా ఒక హెచ్చరిక స్వామి తండ్రి నాయన. అయ్యా ప్రభా తండ్రి నాయన చివరి కాలంలో ఉన్నాం స్వామి తండ్రి. కడ దినాల్లో ఉన్నాం స్వామి తండ్రి నాయన. అంత్య దినాలు ప్రభా వస్తున్నాయి మీరు తెలియజేస్తున్నారు స్వామి నైనా. ఎందుకంటే ప్రభా లోకమంతా భయముతో కూడిపోయి ఉన్నది స్వామి తండ్రి. మరణ భయంతో ఉన్నది స్వామి తండ్రి నైనా. ఎన్ని బాధలు ఇక్కట్లు వచ్చినాను ప్రభా. నా బిడ్డలు భయపడరని చెప్పిన రీతిలో ప్రభా నైనా మేము ప్రభా తండ్రి భయపడక ప్రభా తండ్రి నాయన యొక్క శోధనలు నేను జయించే వారముగా మమ్మల్ని ఉంచిన తండ్రి వందనాలు ప్రభా. మేము ఎలా జయించాలంటే ప్రభా కేవలం మీ యొక్క మాటలను నాయన మా హృదయాలు భద్రపరచుకొని ప్రభా మెలకువగలిగి ప్రార్థన చేయాలి స్వామి తండ్రి. మిమ్మల్ని పట్టు విడువక నాయన మిమ్మల్ని పట్టుకొని మేము ప్రార్థించాలి స్వామి తండ్రి. ఎందుకంటే మమ్మల్ని ఈ లోకంలో మీ బిడ్డలుగా నాయన ఎన్నుకున్నారు స్వామి తండ్రి నైనా. మీరు ప్రార్థించే వారిగా ఉండాలని తండ్రి వాగ్దానం చేసిన తండ్రి నైనా. అలాగనే ప్రభా నైనా మేము ప్రార్థన చేయొచ్చు ప్రభా. మా ప్రార్థన ఇంకొకరికి సహాయంగా ఉండుటకు ప్రభా ఫలించే ప్రార్థనగా ఉండుటకు ప్రభా మా ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉంచండి ప్రభా. మమ్మల్ని నమ్మకస్తులుగా ఉంచిన తండ్రి వందనాలు ప్రభా తండ్రి. మీకు వందనాలు అయ్యా వందనాలు. ఇప్పుడు ప్రభా మీ బిడ్డను అభిషేకించండి తండ్రి నైనా. అయా ప్రభా ఇక్కడ హాల్లో కూడిన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆత్మను ఉంచండి ప్రభా తండ్రి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి నైనా. లైవ్ నుంచి వచ్చిన ఒక్కొక్క గృహాన్ని నాయన మీరు దర్శించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నెన్నో అవస్థలు ఉన్నాయి ప్రభా. వారి అవస్థలు కూడా నైనా మీరు సంధించమని అడుగుతున్నాను తండ్రి నైనా. అయా మా యొక్క రక్త సంబంధంలో కూడా ప్రభా కోల్పోయి ప్రభా తండ్రి నైనా ఉంటూ ఉండగా ప్రభా వారి గృహాల్లో కూడా నైనా మీరు ఉండి ప్రభా అభయం ఇవ్వండి స్వామి తండ్రి నైనా. అయా ప్రభా వారికి ధైర్యపరచండి తండ్రి నైనా. మీకు స్తోత్రాలయ్యా. అయా ప్రభా మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచండి నాయన. మీ యొక్క వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. మీకు ఆత్మతో నింపండి తండ్రి నాయన. మీ మహిమతో నింపమని స్తుతిగంత మహిమ మీరే పొందమని యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.